అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నవరాత్రులలో భాగంగా మంగళవారం నాడు అష్టమి తిథి వచ్చింది. అందులోనూ దుర్గాదేవి యొక్క అలంకారం. అయితే మంగళవారం, అష్టమి తిథి, దుర్గాదేవి అలంకారం ఈ 3 కూడా చాలా విశేషమైనది. ఇంతకుముందు చెప్పాను నేను మీకు. అష్టమి తిథి చాలా పవర్‌ఫుల్. అందులోనూ నవరాత్రుల్లో వచ్చేటటువంటి అష్టమి తిథి చాలా 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 పవర్‌ఫుల్. ఎందుకంటే అష్టమి తిథి నాడు మీరు ఏ అనారోగ్య సమస్యకైనా ఏ రెమెడీ అయినా చేయండి సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. మీకున్నటువంటి అనారోగ్యం అంతా పోతుంది ఫస్ట్‌ది. అలాగే ఇంకా దీంట్లో వివరాలన్నీ కూడా చెప్తాను. ఇంకొకటి దుర్గాదేవి అలంకారం అయినటువంటి ఈ రోజున మీరు విశేషమైనటువంటి పరిహారాలు చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు దుర్గాష్టమి రోజున అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో కట్టుకోండి. ఎరుపు రంగు వస్త్రాలు అమ్మవారికి పెట్టండి. ఎరుపు రంగు పూలు ఉపయోగించండి. కుంకుమతో పూజ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటే ప్రతీదీ కూడా ఎరుపు ఉండేలా చూసుకోండి. అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వండి. చాలా వరకు మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు రెక్టిఫై అయిపోతాయి. అలాగే ఈ రోజున విశేషంగా మహాస్వామివారు చెప్పినటువంటి ఓం దుమ్ దుర్గాయే నమః అన్న నామమంత్రాన్ని విశేషంగా జపించండి. ఎన్నిసార్లు జపిస్తే అంత మంచిదన్నమాట. మంగళవారం అంటేనే దుర్గాదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అటువంటిది దుర్గాష్టమి కావడం, అలాగే అమ్మవారిని కూడా దుర్గాదేవిలాగా అలంకరించడం చాలా విశేషం. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా దుర్గాదేవిని పూజించాలి. అత్యంత శక్తివంతమైనటువంటి ఈ రోజు ఎవరైతే అమ్మవారి దగ్గర నిమ్మ దీపాలు అంటే రాహుకాలంలో 3-4:30 మధ్యలో గనక అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారి సన్నిధానంలో నిమ్మ దీపాలు, రాహుకాల దీపాలు ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఈ రోజు ఖచ్చితంగా మీరు ఆవు నేతి దీపారాధన చేయండి. అది కూడా మట్టి ప్రమిదలలో 5 ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఒకవేళ మీ ఇంట్లో మట్టి ప్రమిదలు లేకపోతే కనుక పిండి దీపారాధన కూడా చేసినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇంట్లో ఖచ్చితంగా ఎరుపు మందార పూలతో అమ్మవారి యొక్క ఫోటోని నిండుగా అలంకరించుకోండి. ఇంట్లో దీపారాధన చేయండి. దుర్గాదేవిని కనుక ఈరోజు పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మద్యం జోలికి, మాంసాహారం జోలికి వెళ్ళొద్దు. ఉల్లి వెల్లుల్లి దగ్గరికి రానివ్వద్దు. వాళ్ళ బ్రహ్మచర్యం పాటించండి. విశేషంగా దుర్గాష్టమి రోజున ఈ రాగి కలశంలో నీళ్లు పోసి కాస్త పసుపు, కుంకుమ, పుష్పం వేసి మీరు ఖచ్చితంగా పూజా గదిలో పెట్టుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఈరోజు పూజ చేసే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా కాళ్ళకి పసుపు రాసుకోవడం, పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం, అలా నిండు ముత్తైదులా తయారవ్వాలి. ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే కాస్త వాళ్ళకు కూడా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఎర్ర జాకెట్ ముక్క వాయనంగా ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఈ దుర్గాష్టమి రోజు అందరికీ కూడా అన్ని రకాల కోరికలు నెరవేరి తీరుతాయి.